అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా అడుగులు వేయాలని భావిస్తూ ఉన్నారా అయితే ఇందులో భాగంగా కీలకమైన సోషల్ మీడియా గతంలో ఏదైతే 2024లో దారుణమైన ఓటమికి కారణమైన సోషల్ మీడియాని అందులో మొదటిగా ప్రక్షాళన చేసి దానికి అధ్యక్ష పదవికి ఎంతోమంది పేర్లు వినిపిస్తున్నాయి దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు విడుదల రజని దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా అసలుకి ఎంత వికృత చేష్టలు చేసే సోషల్ మీడియా అంటే 2024లో పార్టీ దారుణంగా ఓడిపోవడానికి సోషల్ మీడియా కూడా కీలకమైన భాగం అని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలు ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియా అధ్యక్ష పదవికి సజ్జల భార్గవరెడ్డి గారిని తప్పించి ఎవరో ఒకరిని పెట్టాలని భావిస్తున్నారు. అందులో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా తెర మీదకి విడుదల రజనీ గారి పేరు రావడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే ఉందిలేండి. విత్తం కొద్దీ వైభోగం అన్నారు. అంటే మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత బాగా ఏదైనా నడపచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు 100 కోట్ల పైగాను మనం విన్నాం సోషల్ మీడియాకి. అంటే ఇది మనకి బయటకు వచ్చిన వార్త. మరి లోపల ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఎవడి సొమ్ము కదా. అంటే ఎవడికి పుట్టేవరా నా కొడుకు అంటే వెక్కెక్కేడ్చామని ఎవడి సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు? మీకు గుర్తుంటే జయలలిత కొడుకు కానీ కొడుక్కి పెళ్లి చేసింది సుధాకర్ అన్నాన్ని. ఆ రోజుల్లో 100 కోట్లు ఖర్చు పెట్టింది అప్పట్లో. ఆ 100 కోట్లు ఎవరివి? ప్రజల సొమ్ము. ఎట్లా అంటే మీరు నమ్మలేని విధంగా ఇప్పుడు మీకు కొబ్బరికాయల షాప్ ఉంది, మీరు కొబ్బరికాయలు ఇచ్చేయాలి. అది ఎన్ని లక్షలని కాదు. ఎందుకంటే ఆవిడ అప్పట్లో ఆవిడ ట్రెండింగ్ ఆవిడ సృష్టించింది. అప్పుడు ఒక ఇన్విటేషన్ ఎట్లా అంటే మీ స్థాయిని బట్టి, మీరు గవర్నర్ అనుకోండి, మీకు వెండి పళ్ళెంలో ఒక కుంకుమ భరిణ పెట్టి, ఒక పట్టు చీర పెట్టి, ఒక అన్నీ మొత్తం ఆ రకంగా. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? సంబంధం లేని వాడెవడో శశికళ అక్క కొడుకు వాడు అతనికి చేసింది. ఎవరిని? శివాజీ గణేష్ మనవరాలు సత్యలక్ష్మిని. అంత ఖర్చు పెట్టి ఆ పెళ్ళి వల్ల చాలామంది హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయారు. నాకు గుర్తున్నంత మటుకి నగల దుకాణం ఆయన. మీకు ఆ నగలు మీరు చూసారు లేదో ఫోటోలు, నాకు ఐడియా లేదు. ఆవిడ కిరీటం దగ్గర నుంచి అన్నీ చేయించుకుంది. ఇద్దరు శశికళ ఆవిడ ఒకే రకంగా. చీరలు కూడా లక్షల్లో అప్పట్లో. అంటే బంగారు పోగులు అవంతా, నగలు మొత్తం ఫుల్లు అంతా. ఎందుకు చెప్తున్నామంటే మనది కానప్పుడు మనం ఎంతైనా ఖర్చు పెడతాం. అంటే విలువ లేదు కదా, విలువ లేని సొమ్ము అది. దాని విలువ తెలియదు. అపనంగా వస్తే ఏం తెలుస్తుంది మనకి? అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు. 2019 నుంచి 24 వరకు సోషల్ మీడియాకి శుభ్రంగా ఖర్చు పెట్టారు. ఐప్యాక్ ఇచ్చాడు ఆయన, మన రిషి అతను పేరు కదా, అతనికి ఇచ్చి మొత్తం అంతా అతను మోసం చేసి. మీకు గుర్తుంటే నవ్వాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఎలక్షన్స్కి ముందు మనం చూసాం రిషిని పిలిచి మొత్తం ఐప్యాక్ టీం అంతా వచ్చి అసలు ఇవ్వాల్సింది ఎవరండి రిజల్ట్స్ గురించి? అంటే మీకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పాల్సింది రిషి. చిత్రంగా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆ రోజు స్టేజ్ మీద వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం 151 కాదు, ఫస్ట్ 175. వై నాట్ 175 నుంచి 151 కంటే ఎక్కువ వస్తాయని చెప్పి అది ఈయన చెప్తాడు. డబ్బులు వాళ్ళకి ఇచ్చి సర్వే ఈయన చెప్తాడనమాట. అదొక నవ్వాల్సిన విషయం. మనం రెండోది, ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా ఎవరికి ఇస్తారు అని. ఫస్ట్ దివ్య అన్న అమ్మాయి బాగానే నడిపింది వీళ్ళ సోషల్ మీడియా. తర్వాత సజ్జల భార్గవరెడ్డికి ఇచ్చారు. సరే, సజ్జల భార్గవరెడ్డి దాన్ని ఎంత బాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకున్నాడు. దానివల్ల ఎంత చేటు జరిగింది జగన్మోహన్ రెడ్డికి మనకు తెలుసు. అంటే మనం చేసే పని ఒక నిబద్ధతతో, మనకు కావాల్సింది ఏంటి? మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో వాళ్ళ గెలుపుని ఆశించాలి. మనం చేసే వికృత పనుల వల్ల ఆ వ్యక్తికి చెడ్డ పేరు వచ్చే 4 ఓట్లు కూడా రాకుండా పోకూడదు. కానీ సజ్జల భార్గవరెడ్డి ఆ రకంగా చేశాడు. దానివల్ల ఎవరు నష్టపోయారు? జగన్మోహన్ రెడ్డి. ఇంకా రాజకీయాల్లో మళ్ళీ తేరుకుంటాడో లేదో తెలియదు, ఇంకా ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు. ఆ తర్వాత కారుమూరి సునీల్ పేరు వినిపించింది. కారుమూరి సునీల్ బాగానే చేస్తాడని అనుకున్నారు. తర్వాత కారుమూరి సునీల్ పక్కకి వెళ్ళాడు. యశ్వంత్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. యశ్వంత్ రెడ్డి ఎవరు? విజయమ్మ తమ్ముడు.
కొడుకు. అంటే ఈయన కాదు, రవీందర్ రెడ్డి కాకుండా ఇంకొక తమ్ముడు సుదర్శన్ రెడ్డి ఎవరో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అన్నమాట. సో అతనికి ఇస్తారని అనుకున్నారు. ఇప్పుడు అది పక్కకు వెళ్ళి విడుదల రజని పేరు వచ్చింది. విడుదల రజని ఎవరో మనందరికీ తెలుసు. ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి బాబు గారిని స్టేజ్ మీద అంతలా పొగిడి అసలు ఐటీ గురించి మాట్లాడి మొక్క కాస్త ఏమైందో మనకు తెలుసు. అంటే ఇక్కడ విత్తు నాటితే ఆ మొక్క వెళ్ళి వైసీపీలో అంటే విరబూసిందనమాట. ఆ మొక్క ఎదిగింది. ఇప్పుడు వాడిపోయింది అనుకోవాలా? వాడిపోవడం కాదు, మొత్తం సమూలంగా నాశనం అయిపోయింది మొత్తం. ఇప్పుడు దానికి ఎరువు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా మొక్క ఎదుగుతుందండి. ఎరువు చీడపట్టిన మందులు వేస్తే చీడకి మీరు మందు వేయకుండా ఏమైంది, ఇప్పుడు మొత్తం వేర్లతో సహా నాశనం అయిపోయింది. కాబట్టి ఇటువంటి విడుదల రజనీకి ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలు ఇవ్వడం ఏంటి, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా కూడా ఒక వెలుగుతున్న దశలోనో ఎదుగుతున్న దశలోనో ఏదైనా టేకప్ చేస్తామనుకోండి బాగుంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్కి వెళ్తారు మీరు అనుకుందాం, మీరు కొత్తగా. ఇప్పుడు ఆ ఛానల్ బిగినింగ్ నుంచి మీరు ఉంటే ఆ విలువ వేరు. ఇప్పుడు ఒక ఛానల్ కొత్తగా పెట్టేటప్పుడు మనం పనిచేస్తే ఆ విలువ వేరు. మీరు ఆకస్మికంగా ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తే అంత రెస్పెక్ట్ ఉండదు మనకి. ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఇంక ఇది ఎస్టాబ్లిష్ అయ్యే దశలో కూడా లేదు. అలాంటప్పుడు మీరు విడుదల రజనీని తీసుకెళ్ళి ఏం ఆశిస్తారు ఆవిడ దగ్గర నుంచి? ఆవిడ సోషల్ మీడియా ఆవిడ చాలా సూపర్గా ఆవిడ నడుపుకుంది. విడుదల రజనీ అంటే ఇంకా అంతా ఇంత అని అన్నారు కదా అప్పట్లో. రాష్ట్రం మొత్తంలో ఆవిడకంటూ సోషల్ మీడియా ఒక ప్రత్యేక గుర్తింపు, దాదాపు కొన్ని లక్షలు లేదా కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. ఇప్పుడు వార్తలు వచ్చాయి. ఆవిడ వాళ్ళకి ఏదో వ్యాపారాలు ఉన్నాయి, షీస్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్ర అతను చేసుకుంది, వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి, సరే ఖర్చు పెట్టుకుంది ఆవిడ. అంటే అది ఆవిడకి ప్లస్ అయింది అప్పట్లో. అయితే అది ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ వైసీపీకి ప్లస్ అవుతుంది, అది జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు కలిసి వస్తుంది, అక్కడ ప్రశ్న మనకి. ఇది కలిసి వచ్చే ప్రయత్నం ఎక్కడుంది ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళు కుదేలైపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వ్యక్తిగత డ్యామేజ్ అయిపోయింది, ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. తర్వాత పార్టీ అసలు లేచే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని తీసుకుంటే, లేదు ఆయన చుట్టూ ఉన్న మిగతా 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుంటే, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని శ్రీశ్రీ గారు అన్నారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే చరిత్ర చూసినా ఏమున్నది భాగోతం తప్ప అని మనం అనుకోవాలి. అంటే అవినీతి భాగోతం. కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి సరైన చరిత్ర లేదు. ఇప్పుడు అందరి మీద కేసులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళది ఎన్ని రకాలుగా. నిన్న చూస్తే మనం ఈ రాసలీలలు చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మనం ఒక అమ్మాయిని పాపం వేధించారు, ముంబై నటినని విన్నాం నిన్న, హీరోయిన్ని. అది కూడా మనకు తెలుసు, కాంతిరాణా తాత పేరు వచ్చింది, తర్వాత ఇంకొక ఎమ్మెల్యే పేరు వచ్చింది. ఇట్లా అందరివి పేర్లు బహిర్గతం అయ్యాయి, మనం చెప్పలా. కాబట్టి ఇటువంటి వైసీపీని ఈవిడ సోషల్ మీడియాలో ఏ రకంగా లేపుతుంది అంటే మనం చెప్పుకోవటానికి కూడా ఏదైనా ఒక మంచి పని ఉండాలిగా. 5 ఏళ్ళు మీరు అవినీతి చేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేసుకుని ఆక్రమణలు చేసేసి భూదందాలేంటి, మైనింగు, మాఫియా, తర్వాత గంజాయి, డ్రగ్స్, ఇంకా ఏది వదలలేదు కదా. కిందనున్న చీమ నుంచి పైన పక్షి వరకు అంటారు, అట్లాగా పంచభూతాల దగ్గర అన్నీ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఏం చెప్తుంది ఆవిడ వెళ్ళి సోషల్ మీడియాలో వైసీపీ గురించి, జగన్మోహన్ గురించి ఏం చెప్తుంది? ఆయన 2 బట్టలు నొక్కారు, మీకు పథకాలు ఇచ్చారు. పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తోందిగా, అంతకంటే ఎక్కువే ఇస్తోందిగా. సో ప్రజలు ఏం ఆశిస్తారు? ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా చెప్పాలి, వీళ్ళు కొత్తగా ఏం చెప్తారు, ఏం చేశారని చెప్తారు, ఏం చేస్తారని చెప్తారు. ఇప్పుడు ఏమీ లేదు కదా. మళ్ళీ 29లో జగన్ వచ్చేస్తే అంతా సెటరైట్ అయిపోతుంది అంటాడు ఒక సోషల్ మీడియా వాడు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సొమ్ము తిని ఇంకా విశ్వాసం పోవట్లా, నిజానిజాలు అర్థం కావట్లేదు, వాస్తవాలు వాళ్ళ దృష్టికి రావట్లేదు. కాబట్టి ఇవాళ విడుదల రజనీని పెట్టుకోవడం వల్ల వైసీపీ కొత్తగా పైకి లేచేది ఏమీ లేదు. ఇప్పుడు విడుదల రజనీకే ఫేస్ వాల్యూ లేకుండా పోయింది అని అడిగితే, అది వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఎలా తీసుకున్నా కూడా ఆవిడకి విలువ లేదు. గుంటూరులో కూడా ఓడిపోవడం జరిగింది, ఓడిపోయారు కదా ఆవిడ.
వీళ్ళందరూ ఇంకేముంది మేము గెలుస్తాము, ఇంకా అసలు మామూలుగా లేరు, ఏదో భూమికి జానెడెత్తునున్నారు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ వైసీపీ ఆవిడ తీసుకుందామన్నా కొత్తగా కలిసి వచ్చేది ఏం లేదు. నిజంగా అంత బాగా చేసే వాళ్ళు ఎవరున్నారు అంటే మన కంటికి కూడా ఎవడు కనిపించట్లా. కాబట్టి విడుదల రజనీని ఒకవేళ చూస్ చేసుకుంటే దానివల్ల వైసీపీకి అయితే ప్రయోజనం లేదు. జగన్మోహన్ రెడ్డిది రాంగ్ చాయిస్ అవుతుంది. మేడం ఇంకోటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత ప్రజల్లోకి రాకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, అతి ముఖ్యంగా ఓటమికి సంబంధించినటువంటి కారణాలు తెలుసుకోకుండా ఈ సోషల్ మీడియాని ఏదో బెంగళూరు పర్యటనలు చేసుకుంటూ ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా చేసుకుంటే అది ఎలా అర్థం చేసుకోవాలంటారు అసలుకి? అంటే అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏ అవినీతి చేస్తున్నాడు, ఏం చర్చలు చేస్తున్నాడు, ఎవరెవరిని చుట్టూ దాచుకున్నాడు అవినీతి పరులని, అంటే ఏ హోటల్స్లో పెట్టాడు, ఇలాంటి సమాచారాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బాగా చెప్పుకోవటానికి పనికొస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు అప్పుడప్పుడు ఒక ఫోటో బయటికి వైరల్ చేస్తున్నట్టుగా అదా చేస్తా అంటారా? ఓకే, అది. ధన్యవాదాలు మేడం, చక్కటి విశ్లేషణ అయితే ఇచ్చినందుకు. చూశారు కదండి, మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.